ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం. సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో హెచ్హెచ్ఓ మాలోతు రమాదేవి ఆధ్వర్యంలో వేబుడ్జి కాటపై అవకతవకలు చేసి పత్తి కొనుగోలులో మోసాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 16 లక్షల రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సుంచిపల్లి సిఐ రాయల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఊళ్ళో కాంటా వేసుకుని వస్తారు కదా, కాంటా వేసుకున్న ఓకే ఓకే ఇట్స్ క్లియర్. సార్ రైట్, ఓకే సార్. మీరందరూ వెళ్ళిపోండి అమ్మా. ఫోటో తీసుకున్నారు కదా, వాళ్ళ అవసరం లేదు. ఎంత పంపించి పోలీస్ స్టేషన్కి కేశపూర్ణ వెంకటకృష్ణారావు అనే వ్యక్తి అర్జీదారు అనమాట. సుజాతనగర్ కాటన్ మార్కెట్లో అర్జీదారుడు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు కంప్లైంట్ చేసింది. ఏంటంటే, నేను కొన్న పత్తి కంటే ఎక్కువ పత్తి వస్తుంది, నాకు నష్టాలు వస్తాయి, వ్యాపార నష్టాలు వస్తున్నాయి, అర్థం కావట్లేదు, ఈ పత్తి సీజన్ కానీ గత 3-4 సంవత్సరాలు ఇట్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు ఇచ్చినారు. 3-4 నెలలు జరుగుతుంది, ఈ వేత ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నేనేం కొన్న పత్తి ఎక్కువ ఉంటే అక్కడ అసలు కాటలు పోయేసరికి తక్కువ అవుతుంది, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి కంప్లైంట్ చేస్తారు. అతనితో పాటు 3 భీమ్లా అనే వ్యాపారి కూడా వస్తాడు. దీని మీద ఎస్ఐ సుజాత గారు కేసు రిజిస్టర్ చేస్తారు. తర్వాత మన సిఐ చుంచుపల్లి వెంకటేశ్వర్లు గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి దీంట్లో కొన్ని విస్తృతంగా కలిపి కొన్ని నమ్మదగిన సత్యాలు బయటకు వచ్చినాయి. అంటే ఏంటంటే, గ్రామాల్లో తిరిగి కాటన్ కొంటారు కొంతమంది, అంటే చిల్లర వ్యాపారులు, అంటే చిల్లర వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కొనే వ్యక్తులు రైతుల దగ్గర కాటన్ కొనుక్కుంటారు. కొన్న తర్వాత దాన్ని ఏదో ఆటోలో ట్రాలీ ఆటోలు వేసుకుని ఓనర్తో కలిసి వచ్చి ఇక్కడ కాటా వాళ్ళ దగ్గర పెడతారు. ఫస్ట్ కాటా పెట్టినప్పుడు మామూలు పెడతారు, మామూలు ఏదైతే కాటన్తో ఉన్నటువంటి ట్రాలీ ఆటోని పెడతారు. పెట్టినప్పుడు ఒక వెయిట్ వస్తుంది. తర్వాత వెంటనే క్షణంలో మళ్ళీ ఒక 2-3 మనుషులను పెట్టేసి అక్కడ కాటా పెడతారు. కాటా పెడితే తేడా వస్తుంది అనమాట. ఆ వెయిట్తోని కాటా అంటే 2 మనుషులు నిలబెడితే ఏమవుతుంది, 400 కాడ 480, 500 వస్తుంది. కాటా ఎక్కువ వచ్చినట్టు వస్తుంది పత్తి. ఆ ఎక్కువ వచ్చినటువంటి దాన్ని బిల్లు తీసుకున్నాక, ఏదైతే వేబిడ్జి బిల్లు తీసుకుని దాని దగ్గర పోయి ఎవరైతే పత్తి కొంటారో ఈ కంప్లైంట్ల దగ్గర పోయి ఆ ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు అమ్మే పత్తికి కాటాలో వేబిడ్జి రేసి పత్తి 300 ఉంటే దానికి 2 మనుషులు ఒకరు నిలబడేసరికల్లా పెరుగుతుంది. ఆ పెరుగుని బిల్లు తీసుకుపోయి ఏదో అర్జీదారు దగ్గర పెట్టేసి అర్జీదారు దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈ కాటన్ సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి వీళ్ళు సుమారు మొత్తం ఒక 28 మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. దీంట్లో ఒక మీడియేటర్ అనే మధ్యవర్తి వచ్చేసి అర్జున్ రావు అనే వ్యక్తి, ఈ కాటా వేబిడ్జి బిల్లులు జనరేట్ చేసేవాళ్ళు 2, వేబిల్ జనరేట్ చేసేవాళ్ళు కాటా పైన వాళ్ళిద్దరు, ప్లస్ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఊళ్ళలో కొనుక్కొని రైతుల దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గర కరెక్ట్గా కొంటారు. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కాటాలో మోసం చేసి తక్కువ పత్తి వస్తే దాన్ని ఎక్కువగా చూపించి ఆ ఎక్కువ డబ్బులు పొందించి వ్యాపారంలో నష్టపరుస్తున్నారనేది ఇన్వెస్టిగేషన్ తేలింది. ఈ విధంగా యాక్చువల్గా మనకి కంప్లైంట్ చేసింది 25 లక్షలు కంప్లైంట్ చేశారు. 25 లక్షలు ఇట్లా మోసం జరిగింది మాకు, మేము కొన్న పత్తి అమ్మిన పత్తి మాకు 20 లక్షల నష్టం జరిగిందని చెప్పేసి తెలియజేశారు. ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం యాక్చువల్ నష్టపోయింది వీళ్ళిద్దరికి 3 భీములకు కానీ ఈ వెంకటకృష్ణారావు కానీ పూర్ణ వెంకటకృష్ణ కానీ 16,50,000 దాదాపు నష్టం జరిగినట్టు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ వచ్చేసింది. దాంట్లో ఇప్పుడు 26 మందిని అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఎంత డబ్బులు తీసుకున్నారో అంత డబ్బులు మొత్తం కలిపేసి 13,18,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మొత్తం 26 మంది ఉన్నారు. 13,18,000 రూపాయలు రిమైనింగ్ అమౌంట్ ఒక 3,50,000 రావాల్సింది. 2 పరారీలు ఉన్నారు.
వాళ్ళ దగ్గర రిమైనింగ్ అమౌంట్ ఉంది. వాళ్ళు వస్తే అది కూడా సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. ఈ అమౌంట్ మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారంటే నష్టపోయి ఉన్నారో వాళ్ళ కోర్టు ద్వారా ఇప్పిస్తాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇందులో, ఒక ఆయన కృష్ణారావు ఉన్నాడు, ఒక ఆయన భీమ్లా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఎంతెంత నష్టపోయారో అది కోర్టులో ఫైల్ చేసి అందరూ ఆ నష్టాన్ని వాళ్ళు కోర్టు నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ యాడ్లో చాలా మంది పట్టుకునేవాళ్ళు కదా సార్, వెళ్తున్నారు సార్. బాధితులు వీళ్ళిద్దరే మాకు కంప్లైంట్ చేశారు. ఎవరు మా నోటీస్లో రాలేదు. ఇప్పుడు ఈ 26 మంది చుట్టుపక్కల వాళ్ళ లేదా ఈ 26 మొత్తం కూడా సుజాత మండలం వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళే, లోకల్ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు ఇందులో. ఈ ఏబిజీ నిర్వాహకులు వాళ్ళది ఏమైనా ఉందో సార్, వాళ్ళ దానికి సంబంధించి మెయింటైన్ చేస్తారు? ఏబిజీ నిర్వాహకులు లేదు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఈరోజు కాటా ఇస్తే 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. ఆ ఏబిజీని అపాయింట్ చేశారు ఇద్దరు, ఎవరెవరిద్దరిని అపాయింట్ చేశారంటే అక్కినపల్లి రాజేష్, గౌతమ్ సతీష్ ఆపరేటర్స్. వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది, ఏబిజీ నిర్వాహకుల నాలెడ్జ్లో లేదు. ఇది ట్రాక్టర్ వచ్చింది, ఒక ట్రాక్టర్ వచ్చింది, లేదా ఒక ట్రాలీ ఆటో వచ్చింది, ఒక లారీ వచ్చింది, దానికి ఎంత అయితే బిల్లు వేయాలో అంత బిల్లు వాళ్ళ దగ్గర నుంచి ఇస్తున్నాడు. కాకపోతే అదనపు బిల్లు ఇచ్చేది ఈ అర్జున్ రావు అనే వ్యక్తి, అర్జున్ అనే వ్యక్తిను, తర్వాత వీళ్ళిద్దరు క్రియేటర్స్ అనమాట. అర్జున్ అనే వ్యక్తిను ఆపరేటర్స్ ఇద్దరు, అకినపల్లి రాజేష్, గౌతమ్ సతీష్, వీళ్ళిద్దరు ఆపరేటర్స్. 26 మంది కూడా అర్జున్ రావు సార్ లీడరు మెయింటైన్ చేయడం వల్ల. 26 మందికి అర్జున్ రావు మెయింటైన్ అన్నమాట. మొత్తాన్ని మీడియేటర్, మన భాషలో వేరేగా అనుకుంటాం, మీడియేటర్ అనుకోండి. అది వీళ్ళిద్దరికి కూడా అర్జున్ రావే మీడియేటర్. వీళ్ళిద్దరు కాటా వేబిల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, కాటా ధర్మ కాటా, వాళ్ళిద్దరు బిల్ జనరేటర్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళిద్దరు అన్నారు సార్. మరి ఇప్పుడు ఈ వెహికల్స్ లో తెచ్చే ప్రతి వాళ్ళ ఓన్ వెహికల్స్ ఏనా, లేకపోతే వాళ్ళు వేరే దగ్గర కిరాయికి తెచ్చిన వెహికల్స్? ఈ వెహికల్ కొంతమంది డ్రైవరు ఓనర్ ఉన్నారు, వాళ్ళే చిల్లర వ్యాపారం తెచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఓన్ వెహికల్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఊళ్ళో జనాల దగ్గర పత్తి కొన్నాను, నువ్వు రా నాకు కాటా వస్తాను, నీకు ఎంత డబ్బులు ఇస్తాను, ఆయనకు కూడా సగం ఆటా ఇచ్చేసి నాకు 5,000 వచ్చింది అనుకో, 2,000 ఆయనకి ఇస్తున్నా, 2,500 నేను తీసుకుంటాను. అతనికి కూడా నాలెడ్జ్ ఉంది. ఈ వెహికల్స్ అన్ని ఆ విధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇవన్నింటిని కూడా సీజ్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. 3-4 నెలలు జరుగుతుంది కదా సార్ ఈ కాటన్ స్టార్ట్ అయిన కానీ, కాటన్ సీజన్ స్టార్ట్ అయిన కానీ జరుగుతుంది. ఎన్ని వెహికల్స్ మొత్తం 18 వెహికల్, 18 ట్రాలీ ఆటోలు సీజ్ జరిగింది. 18 ట్రాలీ ఆటోలు అన్నింటిని కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. చట్ట